వెల్కమ్ టు మా ఛానల్. ఈరోజు బ్లాగ్ ఏంటంటే మా పిన్ని వాళ్ళ ఊర్లో బోనాలు స్పెషల్ అయితే వీడియో తీశాను. మా పిన్ని వాళ్ళ ఇల్లు ఇది అంటే కిరాయికి పైన ఉంటారు 3 అంతస్తుల పైన. ఇగో అయితే వెళ్తున్నాం మేము. వీడియో తీశాను, పైకి ఎక్కాము, వెళ్తున్నాము. ఇటు సైడ్ పక్కకు ఇటు ఏమో చిన్న సందుకేమో చెట్లు వేసింది, ట్యాప్ ఉంటుంది. ఇక్కడ కాలు కడుక్కొని ఇటు సైడ్ ఈ సందుకేమో బాత్రూమ్ వాష్రూమ్ ఉంటాయి అన్నట్టు. ఇటు అటువైపు ఉంటుంది, ఇటువైపు ఉంటుంది అన్నట్టు. డోర్ నేను ఇటువైపు డోర్ తీసిందని ఇటువైపు నుంచి వెళ్ళాను. మా పిన్ని వాళ్ళ రూమ్ అన్నట్టు ఈ 2 రూములు ఉంటాయి. ఇటు ఒక సెల్ఫ్ల గిన్నెలు ఇట్లా అన్నీ సదిరి పెట్టుకుంది. ఇది స్టవ్, ఇగో కూలరు. మా పిన్ని కూర్చుని చూస్తుంది ఎవరు వచ్చారో ఏందని. అది వాళ్ళ టీవీ అన్నట్టు. వాళ్ళ టీవీ అక్కడ పక్కన బీరు ఉంటుంది. బట్టలు ఎంత నీట్గా వేసుకుందో అన్నీ వేసుకున్నది. మా బుడ్డ అయిపోతున్నాడు. తర్వాత మేము వచ్చామని దెబ్బ దొండకాయలు కట్ చేసి ఇంకా కూర వండుదామని ఫ్రై లాగా చేసుకొని కట్ చేసి వండుతుంది దొండకాయ కూర. చూసేయండి. ఫస్ట్ స్టవ్ తీసుకొని ఆయిల్ పోసుకొని జీలకర్ర, పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసింది. వాటి బాగా మగ్గనిచ్చింది. ఇంకా బాగా మగ్గనిచ్చినాక దొండకాయలు అంటే మాడకుండా తిప్పి దొండకాయలు వేసింది. దొండకాయలు వేసిన తర్వాతకి వాటిని కొద్దిగా మగ్గనిద్దామని అంటే కింద మాడపోయామని తిప్పి కొద్దిగా మగ్గినాక పసుపు, తర్వాతకి ఉప్పు వేసింది. ఎందుకంటే తొందర మగ్గాలని. తర్వాత కొంచెం కారం వేసింది. మళ్ళీ అడుగంటకుండా తిప్పుతుంది. తిప్పిన తర్వాత కుడికిన తర్వాత ఫస్ట్ అవి బంద్ చేసి ఇక్కడ ఇక మా పిన్ని ఏం చేస్తుందంటే ఇక దేవుడికి ముత్యాలమ్మ తల్లి బోనం చెల్లిస్తారు కాబట్టి ముత్యాలమ్మ తల్లి కోసం బోనం ప్రిపేర్ చేస్తుంది. ఎలా చేస్తుందో చూడండి. ఫస్ట్ బియ్యం నానబెట్టుకొని పెసరపప్పు బియ్యం కడిగి నానబెట్టుకొని పక్కన పెట్టుకొని పాలు పోసి పాలు మారిగేదాకా ఉంచి తర్వాతకి బియ్యం వేసి తర్వాత ఉడికిన తర్వాత బెల్లం వేసింది. జీడిపప్పు కిస్మిస్ వేయించి నెయ్యిలో వేయించి అవి కూడా వేసింది. తర్వాత ఉడికిన తర్వాత దించి చల్లారినాక బోనం కడిగి మంచి బోనం పసుపు కుంకుమతో అలంకరించుకొని ఆపమండలతో ఇట్లా కట్టింది అన్నట్టు. దండం కట్టి ఇంట్లో దీపారాధన చేసుకొని మంచిగా వాళ్ళ అమ్ములు ఉంటుంది. వాళ్ళ అమ్ములు అంటే మా పిన్ని కూతురు చనిపోయింది. ఆమెను కూడా దేవతలకు పోలించుకుంటారు అన్నట్టు. ఆమె కాడ కూడా దీపారాధన చేసి దేవుని ఫోటోల కాడ బోనం పెట్టి తర్వాతకి నాకు ఎత్తుకో అన్నారు. ఎందుకంటే నీళ్ళు ఆరబోస్తారా, నీళ్ళు ఆరబోయాలి కాబట్టి నువ్వు ఎత్తుకో అంటే సర్లే అని నేను ఎత్తుకున్నా అన్నట్టు. ఇక మా పిన్ని నీళ్ళు ఆరబోయడానికి కోసం ఇంకా మా పిన్ని నీళ్ళు చెమ్ము పోయి నీళ్ళు తీసుకొని వచ్చి ఆరబోసింది. మా పిన్ని పట్టుకుంది. తర్వాతకి మేము గుడి కాడికి ఆటో ఎక్కి దూరం ఉందని ముత్యాలమ్మ వారి గుడి అక్కడికి వెళ్ళినాం. ఇక్కడ స్టార్టింగ్ అన్నట్టు ఇది స్టార్టింగ్ ఇక్కడ అంతా మొత్తం చూడండి. అంత చాలామంది ఉన్నారు. దర్శనం చేసుకోవడానికి ముత్యాలమ్మ గుడికి వచ్చారు. ఇంకా మేము కూడా వెళ్ళి అక్కడికి చుట్టూ ప్రదక్షిణాలు చేసి ఇంకా అందరూ కొబ్బరికాయలు కొట్టేటోళ్ళు కొబ్బరికాయలు, కోడి పుంజులు కోసుకునేది కోళ్ళు కోసుకునేటోళ్ళు కోళ్ళు, బోనం వర్తించేటోళ్ళు ఇక చేసుకునే వలసిన వాళ్ళు చేసుకుంటున్నారు. మేము చుట్టూ ప్రదక్షిణాలు చేసుకొని మంచి 3 చుట్లు దిగిన తర్వాతకి ఇక మేము లోపలికి వెళ్దాం అనుకుంటే మా బాబు ఏంటంటే గాజులు మర్చిపోయినాను అంటే ఆయన చెప్పు. తర్వాత గాజులు గిట్ల గాజులు, పూలు, చీర అన్ని మా పిన్ని మొక్కిందంటే ఇట్లా పెడతానని శ్రావణ మాసంలో ముత్యాలమ్మ తల్లికి ఇట్లా పెట్టుకుంటాను మొక్కుకుందని నేను మా బాబాయ్ తీసుకొస్తే ఇక పెట్టి ఓనమ సమర్పించుకొని మళ్ళీ పక్కన కూడా ఇంకో తల్లి ఉంటే ఆ తల్లి కడిపోయి పసుపు కుంకుమ ఇట్లా పెట్టుకుని ఇట్లా తల్లి ఇంకా రిటర్న్ మళ్ళీ ఇక మా బాబాయ్ ఇట్లా మేము అందరం మొక్కి ఇట్లా వచ్చి ఇక్కడ ఇంకా వేరేటోళ్ళు కూడా పూజ చేసుకుంటారు. ఇక్కడ పోతురాజు కాడు కూడా వేసుకొని పోను ఇంకా రిటర్న్ మళ్ళీ ఆటో ఎక్కి వస్తున్నాం. ఇంకా తర్వాతకి మా పిన్ని చికెన్ కర్రీ వండుతుంది.
అంటే అక్కడ మేము కోళ్ళు కోసుకున్నాం అన్నట్టు. కోళ్ళు కోసుకుంటే ఇక్కడ చేసి మా పిన్ని వండుతుంది అన్నట్టు. మా పిన్ని స్టైల్లో చికెన్ కర్రీ చేసేయండి. మంచిగా చికెన్ మంచిగా కడిగింది అన్నట్టు. కడిగి పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని నూనె గిన్నె పెట్టుకొని గిన్నెలో ఇక నూనె పోసింది. పచ్చిమిర్చి ఆనియన్స్ మగ్గిన కొత్తిమీర వేసింది, పసుపు వేసింది. పసుపు వేసిన తర్వాత చికెన్ వేసింది. అల్లం పేస్ట్ వేసింది. అల్లం పేస్ట్ వేసిన తర్వాతకి చికెన్ వేసింది. చికెన్ వేసి మగ్గనిచ్చి కొద్దిగా మగ్గుతూ ఉండగానే ఇక చపాతీ ఇట్లా వైట్ రైస్ ఇట్లా చేసింది అన్నట్టు. తర్వాత కొద్దిగా ఉడికిన తర్వాతకి ఇక టమాటాలు వేసింది. టమాటాలు వేస్తే చిక్కదనం వస్తుందని తర్వాతకి టమాటాలు వేసిన తర్వాత కొద్దిగా ఉప్పు వేసింది. ఎందుకంటే మగ్గు ఉడుకుతుందని. ఇంకా వేసిన తర్వాతకి కొద్దిగా ఉడికిన తర్వాతకి సరిగ్గా వేసి కారం వేసిందండి, మర్చిపోయాను. కారం వేసిన తర్వాతకి అవసరం పోసి వేసిన తర్వాతకి గుంజుకున్నాక